రెండే రెండు మార్గాలు జీవం మరణం. రెండే రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు జీవం మరణం. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనసి బ్రతుకుచున్నాడు. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి బ్రతుకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని పుణ్య నదులలో మునిగిన గాని, వ్రతములు పూజలు చేసిన గాని పుణ్య నదులలో మునిగిన గాని పాపము పోదు మోక్షము రాదు. పాపము పోదు మోక్షము రాదు. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు జీవం మరణం. రెండే రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం ప్రభు యేసే ఆ మార్గం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందే, అది సత్యము. కాబట్టి భూమి మీద బ్రతికినటువంటి మనము మన ఆత్మీయ జీవితాలకి ఏ విధంగా ఈ మాటలు మేలుకరంగా దీవెనకరంగా మార్చబడుతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. చాలు. ప్రభువునందు మృతులు ఏమిటంట? ధన్యులు అని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు ఎవరు చూసినా ఈ వాక్యాన్ని కరపత్రికలో వేయడం గాని శిలాశాసనముల మీద వ్రాయడం గాని జరుగుతుంది. చనిపోయినటువంటి వారి సమాధులు కట్టి ఆ సమాధి మీద ఒక శిలాశాసనం రాసి ఏమని రాస్తున్నారు? ప్రభువునందు మృతి నొందినటువంటి మృతులు ధన్యులు అని రాస్తున్నారు కదా. రాస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే, కొంతమంది ఏమనుకుంటారంటే స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నామని చెప్పి కూడా కొంతమంది బాధపడుతున్నారు. శిలాశాసనం మీద ఏమో ప్రభునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు అని వ్రాస్తారు. అనేక మంది మరణానికి గుర్తుగా వారి యొక్క శిలాశాసనం మీద ఈ మాటలు రాస్తూ ఉంటారు. అయితే ప్రభువునందు మృతులందినటువంటి మృతులు ధన్యులని రాసి ఏమంటారు? స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాము అంటారు. స్వర్గస్థులైనందుకు ఎందుకు చింతిస్తారు చెప్పండి? స్వర్గం అంటే ఏమిటి? స్వర్గం అంటే పరలోకము అని అర్థం. పరలోకానికి చేరడము చింతన? పరలోకానికి వెళ్ళడం చింతన?
ఆశ అయితే అందరికి ఉంది. ఎంతమంది పరలోకానికి వెళ్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరేసారి చేతులు ఎత్తుతారు. ఎంతమంది వెళ్తారు పరలోకానికి అమ్మంటే నేను కూడా అంటారు అందరూ కదా. అందరూ చేతులు ఎత్తేవారే. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఒక వెళ్తారా? మరేం కావాలి? పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మపూర్ణముగా భూమి మీద బ్రతకాలి. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతికిన తర్వాత దేవునికి ఇష్టకరంగా ఉంటేనే, ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. చాలా మంది ఏం చేస్తారంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటారు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే శరీరము విడవబడాలి, అంటే మరణించాలి. మరణిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అందుకే 10వ తరగతి విద్యార్థి పాస్ అయి ఉంటాడు. పాస్ అయినందుకు నేను చింతిస్తున్నాను అంటాడా? ఎట్లా ఉందంటే క్రైస్తవులు ఈ రోజుల్లో కదా, స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నామంటారు కానీ పరలోకానికి వెళ్ళినందుకు ఎందుకు చింతించాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళారు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ అలీరానమ్మ సమాధిని కూడా దర్శించాం. ఆమె సమాధి మీద ఒక పలక రాయబడింది. ఏమిటి? ప్రభునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు అని నేను చదివా. మంచిది. ప్రభునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులే కదా. ధన్యులు అంటే ఆశీర్వాదానికి వారసులు అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ఎవరైతే నిద్రిస్తారో వారు ఆశీర్వాదానికి వారసులట. ఆశీర్వాదానికి వారసులు. ఇంకా కొంతమంది అంటారు, కూడికలు పెట్టి ఏమంటారు, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 7వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంటారు. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని తెలియజేస్తుంటారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని జ్ఞాపకం చేస్తుంటారు. ఎందుకు? చనిపోయినటువంటి వాడు నీతిమంతుడేనా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ రోజులో సాక్ష్యం చెప్పండి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తారు. ఏమో సాక్ష్యం చెప్తారు? అతడు బ్రతికినప్పుడు చాలా మంచివాడు, ఆమె బ్రతికినప్పుడు చాలా మంచిది అని చెప్తారు. ఎంతవరకున్నా మంచి విషయాలు చెప్తారు కానీ అతడిలో ఆమెలో ఉన్నటువంటి చెడు గుణాలు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. కారణం ఏమిటి? మంచిది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కానీ చెడును ఎవరు చెప్పరు సాక్ష్యంలో కదా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చెడుని చెప్తే ఏమనుకుంటారు కదా. చెడుని చెప్తే ఏమనుకుంటారు? ఏదైనా మంచిదే చెప్తారు, ఏదైనా మంచిదే చెప్తారు కానీ చెడు చెప్పేవాళ్ళు లేరు. బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుందంటే సామెతల గ్రంథంలో వ్రాయబడినట్టుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదకరం అని వ్రాయబడింది. అయితే చనిపోయిన వారు నీతిమంతులైనా? ఎంతో మంది త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు లెక్క చేయకుండా బ్రతికినటువంటి కుమారులు ఉన్నారు. అయితే ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రోజుల్లో మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. అందుకే కుమారులు తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు. సామెతల గ్రంథం త్రాగుబోతులను 23వ అధ్యాయం 21వ వచనం నుంచి త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవును. అంటే ఈ రోజుల్లో చాలా మంది తిరుగుబోతులు, తిండిబోతులు కదా, నిద్రమత్తులో ఉండి కాలయాపన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో తాగి తిని తందనాలాడి చనిపోతే అతని గురించి ఏమైనా సాక్ష్యం చెప్పారంటే చాలా మంచోడు ఉంటాడు, చాలా మంచోడు అంటే అలా సాక్ష్యం చెబుతాడు ఎవడు? ఇద్దరు దొందే అంటే అలాంటి వాళ్ళే అన్నమాట. ఏదైనా చెప్పంటే సాక్ష్యం చెప్తారు, చాలా మంచోడు, వాడు తాగేది చెప్పడు, వాడు తిరిగేది చెప్పడు. ఈ రోజుల్లో చాలా మంది ఈ భూమి మీద బ్రతికినప్పుడు తిండిబోతులుగా, తిరిగిబోతులుగా, త్రాగుబోతులుగా ఈ లోకముల కాలయాపన చేస్తుంటే, సహోదరుడా, నీ తల్లి నీ తండ్రి ఎంత దుఃఖిస్తున్నారో తెలుసా?
అంతకంటే ప్రాముఖ్యముగా మన పరలోకపు తండ్రి నిన్ను నన్ను సృష్టించిన వాడు, నిన్ను నాకు జీవితాన్ని ఇచ్చిన వాడు, నీకు నాకు బ్రతుకునిచ్చినటువంటి వాడు ఎంతగానో బాధపడుతుందో తెలుసా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకుని కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులను గౌరవించినటువంటి కుమారులు ఉన్నారు. ఏం ప్రయోజనం? భూమికి వారు భారం. తెలుసా? ఈ రోజులో తల్లిదండ్రులను కష్టపెట్టేవాడు, తండ్రిని కష్టపెట్టేవాడు, తల్లిని బాధ పెట్టేవాడు ఏం ప్రయోజనం చెప్పండి? అలాంటి వాడు నీతిమంతుడేనా? దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావో నీ తల్లిదండ్రులు కూడా అలా గౌరవిస్తావు. నువ్వు దేవునికి మందిరానికి రాకపోతే దేవుని ప్రేమ ఏమడో నీకు తెలియదు, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో తెలియదు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ కొంతమంది దేవుని ప్రేమను ఎరగక మూర్ఖత్వంలో బ్రతికేవారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రియ సహోదరుడా, నిద్రమత్తు, చింపిరి గుడులకు కారణం త్రాగుబోత్తనం, అవమానానికి గుర్తు. ఈరోజు చాలా మంది త్రాగుడుకు బాధిస్తున్న యవనస్తులు పాడైపోతున్నారు. అందుకే దేవుని మందిరానికి రండయ్యా రండయ్యా అని మీ ఇంట్లో గురించి చెప్తున్నాం, కానీ దేవుని మందిరానికి రావడం లేదు. ఇంకెక్కడ కింద చదవండి ఏమన్నా రాయబడిందో, నిన్ను కనినటువంటి నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. ఈరోజు తల్లిదండ్రులను లెక్క పెడుతున్నారా? తండ్రి మాట వింటున్నారా? చెప్పండి. తండ్రిని గౌరవించడం లేదు, తండ్రిని లెక్క చేయడం లేదు, తండ్రిని మాట వినడం లేదు, ఉపదేశాన్ని వినడం లేదు. ఇంకేమన్నా రాయబడింది? నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. తండ్రిని గౌరవించు. నీ తల్లి వృద్ధాప్య దశలో కూడా ఆమెను ప్రేమించు. ఇంకా సత్యమును అమ్మివేయక దానిని కొని ఎంచుకునము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. కదా ఏంటంట? నీతిమంతునిగా బ్రతికితే తండ్రికి ఏమిటంట? సంతోషమట, సంతోషం. నువ్వు నీతి తప్పి బ్రతికితే తండ్రికి దుఃఖము అని అర్థం. ఇంకేమైనా రాయబడింది కింద? జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందం కలుగును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవలను. ఎంతమంది ఇక్కడ వాక్యం వింటున్నారు? తల్లిదండ్రులు సంతోష పెడుతున్నారా? ఈ రోజుల్లో భూమి మీద కొట్టాము కదా, ఇంకా భార్యలను, మీ పిల్లలు, మీ కుటుంబాలను చూసుకుంటే సరిపోతుందా? యవనస్తులారా, ఎంతమంది నీకు జన్మనిచ్చాడే, తల్లిదండ్రి నీకు జన్మనిచ్చారు, తల్లిదండ్రులు వారి యొక్క బాగోగులు చూసుకుంటే మంచిది. ఈరోజు తల్లిదండ్రులను గౌరవించడం లేదు, తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఏమైపోతున్నారు? లోకములు పడిపోయి చెడిపోతున్నారు. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు, వారి వలన సంతోషం కలుగుతుంది. నీతిమంతుని వలన అనేకమైనటువంటి ఆనందము తండ్రికి కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే నీతిమంతుడు ఎవరు అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తే, బైబిల్ గ్రంథములు రాయబడిన మాట ఈరోజు తాగుబోతుల గురించి, తిండిబోతుల గురించి, తిరుగుబోతుల గురించి, తల్లిదండ్రులు పట్టించుకున్న వారి గురించి, నీతిమంతులని కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే ఏం లాభం చెప్పండి? చనిపోయిన కాడ ఏం చేస్తారు? అబ్బా ఇతడు చాలా నీతిమంతుడు అంటాడు. వాడు ఒక్కనాడు కూడా తండ్రికి అన్నం పెట్టలేదు, తల్లికి అన్నం పెట్టలేదు. సచ్చినాడు ఏం చేస్తారంట? పాడే బరగొడ్డు కట్టేసినట్ల కదా. చనిపోయిన నాడు కాదు నువ్వు చేయవలసింది 10 మందిని పిలిచి భోజనం పెట్టడం కాదు. బ్రతికినప్పుడే నీ తల్లిదండ్రులను గౌరవించి వారి కడపార అన్నం పెట్టండి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 17లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం అన్నాడు. ఎవరి నీతిమంతులు? భూమి మీద ఎవరి నీతిమంతులు ఉన్నారా? రోమపత్రిక 11వ వచనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, నీతిమంతుడు ఒక్కడును లేడు అని రాయబడి ఉంది. మరి ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు అంటే బైబిల్ గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరు నీతిమంతులు అంటే స్పష్టంగా 116వ కీర్తన 5వ లేఖన భాగం, 116వ కీర్తన 5వ లేఖన భాగం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, దేవుడు వాత్సల్యత గలవాడు కదా. యెహోవా ఎవరంట? ఆయనే నీతిమంతుడట, దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయన నీతిమంతుడని తెలియజేస్తుంది. ఆయన వాత్సల్యత గలవాడు.
ఈ రోజుల్లో వాత్సల్యత గలవాడు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఎవరు లేరు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీతిమంతునిగా నువ్వు మార్చబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుద్దాం. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములు చివరి వచనాలు చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని మూలముగా ఆయన ఏమైనాడట? యేసుక్రీస్తు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునై ఉన్నాడు. ఎవరంట నీతిమంతుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, వివేచనై ఉన్నాడు, ఆయనే పరిశుద్ధత అయి ఉన్నాడు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది ఆయనే విమోచన, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత. కాబట్టి ఈరోజు ఆయనను మనం వెంబడిస్తే నీతిమంతులుగా మార్చబడతాం. గాని లోకములో కళ్ళు దుకాణం మడి తిరిగేవారెమ్మడి, సారాయి తాగేవారెమ్మడి, పేకాట ఆడేవారెమ్మడి, జూదము ప్రకటించేవారెమ్మడి, అల్లరి చిల్లరగా తిరిగి లోకముల జీవితాలు పాడు చేసుకోవద్దండి సహోదరులు. అందుకే నీతిమంతుడు ఎవరు అంటే దేవుడే నీతిమంతుడు. ఆయనను వెంబడిస్తే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. మరణం ఎందరికీ అంటే అందరికీ మరణం ఎప్పుడో ఒకసారి తథ్యం. ఎవరిని మరణంని విడిచిపెట్టదు. అందుకే మరణించక ముందే నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకొని వాక్యం సెలవిస్తుంది. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హెజ్కేలుకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీవు ఖచ్చితంగా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేయాలి. ఏమిటి తెలియజేయాలంటే, అక్కడ నా మాట తెలియజేయి, నా వాక్యాన్ని ప్రకటించు, నిర్భయంగా ప్రకటించు. నువ్వు ప్రకటించకపోతే శాపం నీ మీదకి వస్తుంది. ఎందుకంటే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, నా మాటలు ప్రకటించినప్పుడు వారు విని వారి బ్రతుకును దిద్దుకుంటే, వారి జీవితాన్ని మార్చుకుంటే వారు మరణం నుంచి తప్పించబడతారు. అందుకే వారిని హెచ్చరించమని సేవకునికి చెప్పాడండి. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో సేవకునిగా మీతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడే చెప్పినటువంటి మాట, బైబిల్ గ్రంథంలో దేవుడే తెలియజేసిన మాట. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు హెచ్చరించమన్నాడు. హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించమన్నాడు. నా మాట వారు వినాలి, నా మాట గైకొని నా వాక్యాన్ని వారు విని ఆ వాక్యం ద్వారా గ్రహించాలి, ఆ వాక్యం ద్వారా నడవాలని దేవుడు హెచ్చరించాడు. కింద తెలియజేస్తున్నాడు, చదవండి. ఆవశ్యముగా నీవు మరణము అవుదు అని నేను దుర్మార్గమును గురించి ఆజ్ఞయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు అతడు చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నీ ఉత్తరవాది వగుదు అంటాడు కదా. ఎప్పుడైతే దుర్మార్గతను చేసే వారి గురించి ఖచ్చితంగా బైబిల్ ఏం చేస్తుందంట, అయ్యా నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, త్రాగుడిని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, జూదాన్ని విడిచిపెట్టు, అది మంచిది కాదు. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నీ మరణం ఏమైతుందో తెలుసా? నీ మరణం శాపంగా మార్చబడి నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అని ఖచ్చితంగా సేవకుడు ఏం చేయాలంట? హెచ్చరించాలట. అందుకే హెజ్కేలు తెలియజేశాడు, నువ్వు అలా హెచ్చరించకపోతే ఆ శిక్ష ఏమిటి తెలుసా? సేవకుని మీద కూడా వస్తుందంట. నువ్వు తెలిసి సేవకుడు హెచ్చరించకపోతే, తాగేవానికి అయ్యా నువ్వు తాగడం మంచిది కాదు, అలా చెడిపోతావు, అలా మంచిది కాదని చెప్పాలి సేవకుడు.
చెప్పకపోతే ఆ శాపం ఎవరిది? అతని రక్తము అతని రక్తము ఉత్తరవాదిగా ఉత్తరము ఇస్తుందట, ఉత్తరవాదిగా ఉంటుందట. అందుకే నేనుగానా ఈ మాట చెప్తే ఆ శిక్ష నా మీదకి రాదు. అక్కడక్కడ కింద రాయబడి ఉంది. అందుకే నువ్వు ఎప్పుడైతే తెలియజేస్తావో ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. ఎందుకంటే అతడు చెప్పినా వినలేదు కాబట్టి అతని మరణానికి అతడే ఉత్తరవాది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది తమ బ్రతుకులు మార్చుకునండి, తమ జీవితాలు మార్చుకునండి. దుష్టుడు మరణమునందుట నాకేమైనా ఇష్టమా అంటాడు కదా. తమ బ్రతుకులు దిద్దుకుని బ్రతుకుటయే, తమ ప్రవర్తనను దిద్దుకునే బ్రతుకుటయే నాకు సంతోషం అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపడతాం. ఈ రోజులో ఒకవేళ దుష్టత్వంలో ఉండవచ్చు, పాపిష్టి కార్యములు చేయవచ్చు, అంధకారంలో బ్రతకవచ్చు, చీకటిలో బ్రతకవచ్చు. కానీ వాటిని అన్నిటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి దుర్మార్గతను విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి నడుచుకునండి. తల్లిదండ్రులను బాగా చూసుకునండి. తండ్రిని తల్లిని బాగా ప్రేమించండి. భార్యను కూడా ప్రేమించు. కానీ కుటుంబంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏ కుమారుడైతే ఉంటాడో ఆ కుమారుడు మరణము నొందుతాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. తల్లిదండ్రులను విడిచిపెట్టే కుమారుడు దీవెన నొందడు, శాపానికి కారకుడు అవుతాడు. అందుకే బైబిల్ గ్రంథం ద్వారా చాలా విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి ఏమని వ్రాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనములో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 47, 48 వచనాల్లో అక్కడ వ్రాయబడింది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దానిని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగిన వాడు నరకములో పడుట కంటే ఒంటి కన్ను గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే రెండు కన్నులు ఉండి ప్రపంచాన్ని చూసి లోకాన్ని చూసి కదా పాపం చేసి రెండు కన్నులతో బ్రతికి నరకానికి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి సైమా? రెండు కన్నులున్నాయి, అన్ని అనుభవించి తాగి తిని లోకంలో ఉన్నదంతా అనుభవించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతే ఏం లాభం? అక్కడ అంటాడు, రెండు కన్నులు కలిగిన వాడు లోకంలో ఉన్నదంతా అనుభవించి పాపం చేసి నరకానికి వెళ్ళిపోతే వానికి ఏం ప్రయోజనం? రెండు కన్నులు లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఒంటి కన్ను వాడైనా పర్వాలేదు కదా. పరలోకానికి వెళితే అదే సంతోషం. ఈరోజు కన్నులున్నా కన్నులు లేకపోయినా కదా దేవుని రాజ్యంలో ఉండాలని ఎంతో మంది భక్తులు తాపత్రయం. ఈ రోజులో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? రెండు కన్నులున్నాయి మంచిది, రెండు కాళ్ళున్నాయి మంచిది, రెండు చేతులున్నాయి మంచిది. ఈ రోజులో మనము ఆరోగ్యంగా ఉన్నాం మంచిదే. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి దేవుని స్తుతించాలి. కానీ దేవుడు ఆరోగ్యాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఈ రెండు కనుల ద్వారా పాపాన్ని చేస్తున్నాం, రెండు కాళ్ళ ద్వారా పాపాన్ని చేస్తున్నాం, రెండు చేతుల ద్వారా పాపాన్ని చేస్తున్నాం. ఈ పాపం నుంచి వైదొలగండి, పాపం నుంచి తప్పించబడండి, దేవుని సన్నిధానానికి చేరుకోండి. ఆలోచించుము సోదరా నీవు, ఆలోచించుము సోదరి. ఏమిటంట? ఎర్రలో గాలము ఎరగక చేప ఎగిరి సచ్చిందట. ఎర్రలో ఏముంది? ఎర్రలో గాలం ఉందని చేపకు తెలియదు. లోకంలో కూడా పాపం ఉందని చాలా మంది తెలియదు. ఇదే సంతోషం అనుకుంటున్నారు. అబ్బా ఇందులో ఎంత సంతోషమో, తాగితే ఎంత దాని ఎంత కిక్కే లేదు కదా, తిరిగితే దాని అంత కిక్కే లేదు అనుకుంటారు. కానీ చేప కూడా ఎర్ర ఆహారముగా చేస్తారు. కానీ ఎర్రలో ఏముంది? చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? గాలం పెట్టింటాడండి. సాతాను కూడా, శత్రువు కూడా మనల్ని నిత్య నరకానికి తీసుకువెళ్ళడానికి ఏం పెట్టింటాడు? పాపాన్ని ముందు ఉంచాడండి. అందుకే ఎర్రలో గాలం ఎరగక చేప ఏందంట, దాన్ని తినడానికి వస్తుందంట. తినడానికి వచ్చి ఆ గాలానికి జిక్కుంటుందంట. అప్పుడు ఎగిరెగిరి పడుతుందంట. అయ్యో 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 నన్ను తప్పించండి అంటే ఏం లాభం చెప్పండి? చావు దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఎవరు తప్పించలేరు.
ఎరలో గాలము ఎరుగక చేప ఎగిరి సాచెను ఓ నా ప్రియుడా ఎరుగక నీవు మరణించెదవా ఎరుగక నీవు మరణించెదవా ఆలోచించుము సోదరా నీవు ఆలోచించుము సోదరి ఓ నా ప్రాణమా తిను త్రాగుమని అనుచుండగా ఆ రాత్రిలో ఓ నా ప్రాణమా తిను త్రాగుమని అనుచు ఆ రాత్రిలో అంతమోతున్న ఆ రాత్రిలో అంతమోతున్న ఆలోచించుము సోదరా నీవు ఆలోచించుము సోదరి. ఏంటంట తిందాము త్రాగుదాము కేరింతలేస్తాము కదా అల్లరి చేస్తామని కొంతమంది ఏంటంట తిరుగుతూ ఉంటారు. అందుకే ఓం నా ప్రాణమా తినుము త్రాగుమని అనుచుండగా ఏం చేస్తట ఆ రాత్రిలో ఎప్పుడు అంతం వస్తుందో ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదండి, తెలుసా? అందుకే ఈ రోజుల్లో తినేవారు త్రాగేవారు ఎక్కువైపోయారు. తిండిపోతులు త్రాగుబోతులు తమ గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు. జాగ్రత్త. దేవుని భయం లేకుండా బ్రతికితే ప్రయోజనమేమి? అందుకే ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో ఎంతో మంది లోకయాత్ర ముగించుకుని వెళ్లి మరణించిన వారు ఉన్నారు. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో అంటాడు కదా, అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వాని పురుగు చావదట. అందుకే తిని త్రాగి తిరిగితే నరకం ఉంది, ఆ నరకముల వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు, పురుగు చావదంటే అదే. ఈ రోజులో నువ్వెంత సుఖాన్ని పొందాలని ఆశిస్తున్నావు, లోకంలో సంతోషం ఉందని భ్రమపడుతున్నావు. ఆ సంతోషము, ఆ భ్రమ నేను నిత్య నాశనానికి తీసుకువెళ్తుంది. చివరిగా ఒక మాట చూపించుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 17వ లేఖన భాగం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 17వ లేఖన భాగం చదువుకుందాం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారండి. అందుకే సహోదరుడా, మరణించక ముందే నీ జీవితము ప్రభుకు అంకితం చేయి. అందుకే వాక్యం తెలియజేస్తుంది, దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళానికి దిగిపోతారండి, పాతాళానికి. ఈరోజు ఎంతో మంది పాతాలకు దిగిపోయి నిత్య నరకంలో ఉన్నారు. అందుకే మనం అట్టి స్థితిలోకి వెళ్ళకూడదని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఈరోజు కదా, ఈరోజు ఆమె మరణం ద్వారా దేవుడు ఒక హెచ్చరికను దేవుడు తెలియజేస్తున్నాడు. అల్లి రాణమ్మ గారు సంవత్సర క్రితం ఆమె మరణించారు, కానీ ఆమె ఈ మాటలు వినలేదు. ఎందుకంటే బ్రతికినటువంటి మనం ఈ మాటలు వినగలం. విని మన జీవితాలు మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఇకనైనా దేవుని మందిరానికి నడుచుకుందాం, చర్చికి రండి. ఒకవేళ త్రాగుబోత్తనం ఉంటే విడిచిపెట్టండి, వ్యభిచారాలు విడిచిపెట్టండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి, లోకానుభవాలను విడిచిపెట్టండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని వదిలిపెట్టి క్రీస్తు దగ్గరికి రా, రక్షణ పొందు, మారుమనసు పొందు, పాప క్షమాపణ పొందు. యేసుక్రీస్తే నిన్ను దీవిస్తాడు, యేసుక్రీస్తే నీకు రక్షణ ఇస్తాడు, యేసుక్రీస్తే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. కాబట్టి ఈ మాటలు మనందరి జీవితంలో, ముఖ్యంగా లూథరన్న గారి కుటుంబానికి, కుమారులకును కుమార్తెకును బంధువర్గానికి వచ్చిన సంఘానికి ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి అందరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయాలని దేవుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, స్తోత్రములనైనా స్తోత్రములు తండ్రి. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి మాటలు మా అందరికీ నాయనా మీరు అనుగ్రహించారు. నాయనా, అగ్ని ఆరదు, పురుగు చావదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అంటున్నావు. నీతిమంతుడు అయ్యా దేవుడు తప్ప ఎవరు లేరని, యేసుక్రీస్తే నీతిమంతుడని, విమోచనని, పరిశుద్ధతని మేము తెలుసుకున్నాం. యెహోవా దయాళుడని, ఆయన నీతిమంతుడని మేము లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. ప్రభా, నీకు వందనాలు నాయనా. మేము కూడా నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీతిమంతులముగా నీ రక్తము చేత కడగబడి పవిత్రులముగా, పరిశుద్ధులముగా మా పాపిష్టి జీవితాన్ని, నా తండ్రి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి నైనా మేమందరం కూడా పరిశుద్ధతలోను, పవిత్రతలోను ముందుకు వెళ్లే భాగ్యం దయచేయండి. విన్న మాటలను నేను ప్రతి బిడ్డలో నీరుగట్టి ఫలింపజేయండి. నేను లోతురన్న గారి కుటుంబానికి నాయన ఈ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి కుమారులకును అభ్యసింపజేయండి. వచ్చిన సంఘాన్ని కూడా దీవించి మాటల చేత బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయగల చేతులకు నైనా అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.